హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. సో ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న ఇత్తడి కలెక్షన్ అండ్ అంతేకాకుండా కొబ్బరి ఉండల్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే షేర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్కి అయితే వెల్కమ్ చెప్పిద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్. అండ్ ఈ వీడియో వచ్చేసి 2 days బ్యాక్ అయితే తీసాను, బట్ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే నాకు కుదరలేదు టైము. సో అందుకని ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట వీడియోని. అండ్ ఈ ఇత్తడి కలెక్షన్ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య అనమాట. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో అందరూ కూడా కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు. సో అప్పుడు యూజ్ చేసేవాళ్ళు అనమాట ఈ ఇత్తడి గిన్నెలన్నీ కూడా. ఇత్తడి గిన్నెలు, బాండీలు, పాలు కాగబెట్టుకోవడానికి, కొంచెం అన్నం రైస్ వండుకోవడానికి చాలా వరకు అప్పుడు రాగి అండ్ ఇత్తడే యూజ్ చేసేవాళ్ళు కట్టెల పొయ్యి మీద. అండ్ ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నారు, కాకపోతే ఎక్కువ స్టీలే యూజ్ చేస్తున్నారు, రాగి ఇత్తడి తక్కువ. అదే మనం కట్టెల పొయ్యి మీద అయితే ఇవి ఎక్కువ యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను సైజ్ వైజ్గా పెట్టాను. స్టార్టింగ్లో ఒక చిన్నది పెట్టాను కదా, దాంట్లో ఏంటంటే మనం పాలు కాగబెట్టుకోవచ్చు, లేదంటే ఒక గ్లాస్ రైస్ అయినా వండుకోవచ్చు అనమాట. ఒక మనిషికి సరిపోతుంది రైస్. అది ఈ మధ్య వాడింది అనమాట మా అత్తయ్య. సో అందువల్ల అది కొంచెం మెరుస్తుంది, అంటే క్లీన్ చేయించారు, మెరుస్తుంది. మిగతా అవన్నీ కూడా కొంచెం పాతవిలాగే ఉన్నాయన్నమాట. అవన్నీ ఇప్పుడు క్లీన్ చేసి అంతా ఆరిన తర్వాత తుడిచి తీసి అంత టైం లేదనమాట. బుజ్జోడితో కుదరదు మాకు, కదిలిస్తూ ఉంటాడు. సో అందువల్ల ఏంటంటే న్యాచురల్గా ఉన్నవి ఉన్నట్టే పెట్టేశాను అనమాట. అండ్ వీటన్నిటిని కూడా నేను సైజెస్ వైజ్గా పెట్టానమాట, మనకి క్లియర్గా అర్థమవుతుందని. వీటిలో మనం పొంగలి, రైస్ ఇవన్నీ కూడా వండుకోవచ్చు మనకి నచ్చినట్లుగా. అండ్ ఇదొక రకం గిన్నెలు అనమాట. ఒకటి వచ్చేసి ఇత్తడి అండ్ ఇంకోటి వచ్చేసి రాగి. వీటిలో కూడా మనం రైస్ వండుకోవచ్చు. అండ్ పొంగలి, గృహప్రవేశం అలా చేసేటప్పుడు పొంగలి అవన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మనం ప్రసాదాలు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు అయితే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. మోస్ట్లీ చాలా వరకు అందరూ పొంగలి ప్రిపేర్ చేయడానికి అయితే ఇవి బాగా యూజ్ చేస్తారు. అండ్ వీటిలో వండుకొని తింటే హెల్త్కి చాలా మంచిదని అయితే నేను విన్నాను. ఆ రోజుల్లో అందరూ ఇవే వాడేవాళ్ళు. అండ్ నేనైతే మేరే సాయి అని చెప్పి సీరియల్ అయితే ఒకటి చూస్తానన్నమాట, హిందీది. అది తెలుగులో కూడా వేస్తున్నారు, షిరిడి సాయి అని. అందులో మొత్తం కూడా రాగి అండ్ ఇత్తడి పాత్రలు కనపడతాయి. రాగి తక్కువ, ఇత్తడివి ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట నాకు. అండ్ ఆ సీరియల్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. మనకి ఈటీవీలో వేస్తారు ఈవినింగ్ టైము. అండ్ ఇది వచ్చేసి ఇత్తడి చెంబు. అండ్ పక్కనది వచ్చేసి ఇత్తడి గిన్నె అనమాట, చిన్న గిన్నె. దీంట్లో మనకి నచ్చింది చేసుకోవచ్చు, అంటే రైస్ వండుకోవచ్చు, లేదంటే కూరలు చేసుకోవచ్చు, ఏదైనా. కొన్ని డైరెక్ట్గా బాండిలో కాకుండా కొన్ని గిన్నెల్లో కూడా చేసుకునే కూరలు ఉంటాయి కదా, సో అవైనా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి చిన్న చెంబు, వాటర్ తాగే చెంబు అనమాట. అండ్ దీంట్లో కూడా చెంబు పక్కంది మెరుస్తుంది ఏంటి అనుకోవద్దు, అదేంటంటే రీసెంట్గా మా అత్తయ్య యూజ్ చేసింది అది కూడా, అందువల్ల అది క్లీన్ చేయించింది, అందుకే అది మెరిసిపోతుంది. అండ్ తర్వాత ఇది వచ్చేసి బిందెల సెక్షన్ అనమాట. ఫస్ట్ సైజ్ నుంచి పెట్టానమాట. నేను ఫస్ట్ నుంచి మీకు ఈ వీడియోలో అంతా కూడా సైజ్ వైజే పెట్టి చూపిస్తున్నాను, చూపించడానికి బాగుంటుంది అండ్ వీడియో కూడా బాగొస్తుంది అని చెప్పి అలా తీసాను. ఫస్ట్ చిన్న సైజ్ది, అండ్ తర్వాత కొంచెం పెద్ద సైజ్ది, అండ్ లాస్ట్లో వచ్చేసి అది ఇత్తడి బిందె. అది తోమితే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట కలర్. అండ్ ఈ బిందెలు మాత్రం చాలా వెయిట్ ఉన్నాయి, చిన్న సైజ్దే ఎక్కువ వెయిట్ ఉంది, అండ్ మిగతా రెండు ఇంకా ఎక్కువ. ఆ తర్వాత ఈ రెండు ఏంటంటే మా పెళ్ళప్పుడు మా హస్బెండ్కి కాశీయాత్ర ఓపెన్ అయినా ఇట్లా చేస్తుంటారు కదా, పెళ్ళప్పుడు కామన్గా చేస్తారు. సో అప్పుడు కాళ్ళు కడిగేటప్పుడు మరచెంబు అండ్ ఈ డిష్లో అయితే కాళ్ళు కడిగారనమాట కాశీయాత్ర అప్పుడు. ఒకటి వచ్చి మరచెంబు అండ్ ఇంకోటి వచ్చేసి డిష్. ఆ మరచెంబు కూడా వెయిట్ చాలా ఉంది. అండ్ ఇవన్నీ కూడా అప్పుడప్పుడు కొంచెం చూసుకుంటూ ఉంటే మనకి హ్యాపీగా ఉంటుంది, అండ్ ఆ డేస్ మనకి గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే నేను ఈ వీడియోలో ఇది కవర్ చేయాలి అని చెప్పేసి ఈ రెండింటిని కూడా చూపిస్తున్నాను. పాతకాలం నాటి వస్తువులతో పాటు ఈ రెండు ఇత్తడి పాత్రలు అని చెప్పి, ఈ రెండు ఇత్తడి వస్తువులు అని చెప్పి చూపిద్దామని వీడియో అయితే తీసానమాట వీటిని కూడా. అండ్ ఇది వచ్చేసి చిన్న రాగి చెంబు. ఇది మా అత్తయ్య డైలీ దీపారాధన చేస్తారు కదా, నిత్య దీపారాధన అప్పుడు వాటర్ పెట్టుకుంటాం కదా, కేశవనామాలు అవి చదువుకోవడానికి అప్పుడు ఉపయోగిస్తారు. అండ్ ఫైనల్గా ఇవే అనమాట ఇత్తడి కలెక్షన్. అండ్ నాకైతే ఈ వీడియో తీసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే అప్పుడెప్పటో వస్తువులు, మనం పుట్టకముందు వస్తువులు మనం ఇప్పుడు చూస్తున్నాము అంటే అది చాలా హ్యాపీగానే ఉంటుంది కదా. అందుకే నాకు కొంచెం హ్యాపీ అనిపించింది ఈ వీడియో తీసినందుకు.
అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, యూట్యూబ్ అనేది ఈజీ అయితే కాదు. సో ఇదంతా తీయాలి అంటే మేము చైరేసుకొని పైకి ఎక్కి పైన ఉన్న వస్తువులన్నీ తీసి కింద పెట్టి మళ్ళీ ఇవన్నీ తీసామన్నమాట వీడియో చేయాలి అని. అండ్ ఇదంతా వీడియో తీసిన తర్వాత ఒక 3 అయితే కవర్ అవ్వలేదు, అవి నేను మళ్ళీ సపరేట్గా వీడియో తీశాను. అవేంటంటే చిన్న ఇత్తడి కుంకుమ బర్న్ అనమాట. అది ఫస్ట్ మేము వీడియో తీయలేదు, తర్వాత గుర్తొచ్చి దీంతో పాటు యాడ్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అది కూడా వీడియో తీసి చూపిస్తున్నాను. ఈ కుంకుమ బర్న్ షేప్ చాలా బాగుంది. అండ్ తర్వాత ఇంకోటి వచ్చేసి మనం వంటి కుమ్మరించుకుంటాం కదా తాలింపు చేసినప్పుడు, చిల్లుల గిన్నె అనమాట. గిన్నె అంటే గిన్నె టైప్ కాదు, చిల్లుల ప్లేట్లా ఉంది. ఇది ఇత్తడిదన్నమాట. ఇది కూడా ఇంతక కవర్ చేయలేదు, సో అందుకే ఇప్పుడు తీస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇత్తడి బాండీ. ఈ బాండీలో మనం ఏదైనా తాలింపులు మనకి నచ్చింది డీప్ ఫ్రైస్ ఏవైనా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ఇత్తడి బాండీలో కొబ్బరి ఉండల్ని మేము ఎలా చేసామో చూపిస్తాను. సేమ్ ప్రాసెస్, కాకపోతే ఇత్తడి బాండీలో చేస్తున్నాము. సరే తీసాం కదా ఒక వీడియో, ఏదైనా ఐటెం అంటే ఏదైనా తినేది చేసుకుందాంలే అని చెప్పి చేసాము. ఫస్ట్ దానికోసం అయితే ఆర్గానిక్ బెల్లం అంతా కూడా కొంచెం ముక్కలుగా కొట్టేసి ఇట్లా పక్కనైతే పెట్టుకున్నాము. అండ్ దానికి ముందు అంటే ఇదంతా దంచే ముందు బాండీని మేము నీట్గా క్లీన్ చేసాము. అదంతా నేను ఇంకా షూట్ తీయలేదు. క్లీన్ చేసేసి కొంచెం వాటర్ అంతా ఆరిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఇంకా కొబ్బరి తురుముని అట్లా వేసేసామన్నమాట బాండీలో. అండ్ ఈ కొబ్బరి తురుము కూడా మిక్సీలో వేసింది కాదు, కష్టపడి తురిమిందనమాట. కొబ్బరి తురుము చెక్క ఉంటుంది కదా దాంతో తురిమేసి ఇంకా ఆర్గానిక్ బెల్లం అంతా దాంట్లో వేసేసి లైట్గా వాటర్ యాడ్ చేయాలి. ఎక్కువ అవసరం లేదు, లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనం అక్కడే నిలబడి మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే మనం పక్కకి వెళ్ళిపోయాము అంటే అడుగు అంటిపోతుంది, బాగుండదు. మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టుకొని మనం మిక్స్ చేయొచ్చు. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవడం బెస్ట్ లో ఫ్లేమ్ కంటే, ఎందుకంటే లో ఫ్లేమ్ అంటే చాలా లేట్ అయిపోతుంది. సో ఇంకా మేము మీడియం ఫ్లేమ్లో పెట్టి కలబెడుతూ ఉన్నామన్నమాట. మధ్యలో కొంచెం చేత్తో తీసుకొని మనం తీపి సరిపోయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. అండ్ అదంతా అడుగంటకుండా మిక్స్ చేసేటప్పుడు మనం ఈ విధంగా కలుపుకున్నాము అంటే మొత్తం టేస్ట్ మిక్స్ అయిపోయి మనకి స్వీట్ సరిపోయిందా లేదా అనేది కరెక్ట్గా అర్థమవుతుంది. అండ్ ఇదంతా ప్రాసెస్ ఒక 1/2 అవర్ అలా పడుతుందన్నమాట. మనం ఒకవేళ కొబ్బరి అండ్ బెల్లం ఇదంతా ముందే తురిమి పెట్టుకుంటే ఇంకొంచెం త్వరగానే అయిపోతుంది. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మన ఇంటికి సడన్గా ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, ఒక 1/2 అవర్ 40 మినిట్స్లో చేసేయాలి అనుకున్నప్పుడు ఇది త్వరగా అయిపోతుంది. ముందుగా మనం రెడీ చేసుకుంటే ఇంకొంచెం త్వరగా అయితే అయిపోతుంది. అండ్ ఇంకా ఫైనల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది. ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాము ఉండలాగా వచ్చిందా లేదా అని. ఉండలాగా వచ్చినప్పుడు ఇంకా మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే కొబ్బరి ఉండల్లాగా చేసుకోవచ్చు, లేదంటే ఇదంతా ఒక ప్లేట్లో స్క్వేర్ షేప్ ప్లేట్ కానీ ఏదైనా ప్లేట్లో వేసుకొని చల్లారేదాకా అలా పెట్టాము అంటే కత్తితోటి మనం కట్ చేసుకోవచ్చు. స్క్వేర్ షేప్ లాగా చిన్నవి పీసెస్ అయితే కట్ చేసేసుకోవచ్చు, అది మన ఇష్టము. అండ్ మేమైతే దీంట్లో ఉండల్లాగే చేసాము. సో ఇంకా కింద పెట్టేసి బాండీ స్టవ్ మీద నుంచి దించేసేసి ఒక ప్లేట్ తీసుకొని ఇంకా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ముద్దలైతే చేసేయాలి. సో ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.